హాయ్ అండి. మా అమ్మమ్మ గారి ఇల్లు ఇది. మా మామయ్య గారి అమ్మాయి పెళ్లి జరిగిందని ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను కదా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇది హల్దీ డెకరేషన్. హడావుడైతే మామూలుగా చేయలేదు, చాలా హడావుడైతే చేసేసాం అందరం కలిసి. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఏ కెమెరా చూడొద్దండి అసలు, మీరు న్యాచురల్ మొత్తం ఆ టైంలో క్లిప్ లేకపోతే మా అత్తయ్య గారు అమ్మాయి అయితే పెట్టేసి ఇదైతే అయ్యో అందరూ సాంగ్స్కి బాగా ఎంజాయ్ చేశారు, డాన్స్లే చేస్తూ. ఆడియన్స్ కూడా అలాగే చూస్తున్నారనమాట. మనం ఎంత డ్యాన్స్ చేస్తే ఆడియన్స్ చూసే వాళ్ళు కూడా ఉంటారు కదండి. మనం చేసినంతసేపు వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎవరికైనా 3 డేస్లో మ్యారేజ్ అంటారు. మేము చేసిన పెళ్ళి అయితే మొత్తం 10 డేస్ అయితే మాకు సరిపోయింది. 5 డేస్ ముందే పెళ్లి కూతురు చేయడం అదిని 5 డేస్కి మొత్తం ఫైనల్ అయింది. 10 డేస్ మొత్తం పెళ్ళి. 5 రోజుల పెళ్ళి కాస్త 10 రోజుల పెళ్ళి అయిందండి. అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. పెళ్ళి అంటే హడావుడి కదా, అందరం కలిసి ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. మా మామయ్య గారు అమ్మాయిలు మాకు వదినలు మరదళ్ళు అవుతారు. అందరం కలిసి అయితే సూపర్ అనమాట. ఇలా బిజీ టైంలో అన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం అయితే చాలా కష్టమైతే అయిపోద్ది. అలా కొంచెం మంది అయితే కొన్ని ఫంక్షన్స్కి అయితే రాలేదు పెళ్లి కూతురు చేయడం. కొంచెం మంది అయితే నేనైతే పెళ్లి కూతురు చేసినప్పుడు వెళ్ళలేదు, దూరంగా ఉండడం. ఒక్కొక్కళ్ళు హల్దీకి రాలేదు, ఒకళ్ళు రిసెప్షన్కి రాలేదు. అలా ఒక్కొక్కళ్ళు అయితే మిస్ అయితే అవ్వడం జరిగింది. ఎంతమంది ఉన్నా మనం హడావుడైతే మాత్రం మామూలుగా ఉండదు. అన్నయ్య వదినలు డాన్స్ ప్రాక్టీస్లు అన్నీ బాగా చేసాం. సూపర్గా అయితే ఎంజాయ్ చేసేసాం అందరం కలిసి. ఇదైతే గేమ్ అండి. శారీస్ కట్టుకున్న వాళ్ళు ఒకవైపు, డ్రెస్సులు కట్టుకున్న వాళ్ళు ఒకవైపు. అంతా రొటీన్ అవుతుందని మేమైతే పింక్ కలర్ చూసుకున్నాం. శారీస్ కట్టుకున్న వాళ్ళు ఎటువైపు వస్తే వాళ్ళు గెలిచినట్టు అనమాట. చిన్న గేమ్ అయితే మీకు అర్థమవుతుంది. మేమైతే ఫస్ట్ శారీస్ వాళ్ళం అయితే లాగేసాం పెళ్లి కూతుర్ని. ఆ టైంలో అయితే చాలా బాగా ఎనర్జీగా చూస్తేనే అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ అయితే వీళ్ళైతే బాగా మేము లాగలేమో అన్నట్టు వీళ్ళు కూడా బాగా చేశారు. మా వదిన అయితే మొత్తం లాగేస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు రాయడం. డీజే సాంగ్స్ అవి ఉండడం వల్ల బాగా ఎంజాయ్ చేయడం అయితే జరిగింది. అందరినీ ఇంట్రడ్యూస్ చేయడానికైతే మనకు టైం సరిపోలేదు. మా పెద్ద అత్తయ్య వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి చాలా బాగా ఫ్రెండ్స్ అన్నమాట. మా పెద్దమ్మ పెళ్లి కూతురికి అమ్మమ్మ అవుతుంది. మా వదినలు లాస్ట్లో అయితే వాటర్తో బాగా ఎంజాయ్ చేశారు అందరూ. బాగా కాసేపటికైతే వర్షం కూడా వచ్చేసింది. చిన్న అత్తయ్య
కాకపోతే అందరం అయితే మంగళ స్నానం అయితే చేంజ్ చేస్తున్నారు పెళ్లి కూతురికి. చేతులతాను ఈ అమ్మాయి అయితే కూలింగ్ వాటర్ అయితే వేస్తుందండి. దాంతో ఇంకా ఫొటోస్ వాళ్ళకి బాగా రావాలని కూలింగ్ వాటర్ తీసుకురమ్మన్నారంట. ఒకసారి అయితే క్యాక్ వేసేసింది కూలింగ్ వాటర్ అని. హల్దీ ఫంక్షన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్.